మహేష్ బాబు ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధమైంది. మహేష్ తన 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం విడుదలవ్వడంతో మహేష్ జక్కన్న సినిమాలో ఫోకస్ పెట్టారు. తాజా టాక్ ప్రకారం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు షురూ చేశారట. ముందుగా భారీ సెట్ లో షూటింగ్ కు ప్లాన్ చేస్తుండగా దీనికోసం రాజమౌళి ఫిలిం సిటీలో ఏకంగా 100 కోట్ల ఖర్చుతో భారీ సెట్ ను వేసే ప్లాన్ లో ఉన్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు రౌండప్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ సెట్స్ లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరగనుందంట. ఈ సెట్ తో పాటు ఆఫ్రికా, యూరోప్ లో జక్కన్న టీం ప్లాన్ చేస్తుందని ఇన్సైడ్ టాక్. జక్కన్న లొకేషన్స్ ను ఫైనల్ చేయటమే కాకుండా ఈ ఏడాది సమ్మర్ లో షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే మహేష్ బాబు అభిమానులను సంతోషపెట్టే ఇంతకన్నా పెద్ద గుడ్ న్యూస్ ఏముంటుందని చెప్పండి. మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయన్నమాట. SSMB 29 లో మహేష్ బాబు రోల్ లార్డ్ హనుమాన్ స్ఫూర్తిగా జంగల్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగనుందని నెట్టింట ఇప్పటికే వార్తలు హల్చల్ చేస్తున్నాయని తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా SSMB 29 ఉండబోతున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ టాక్. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఏకంగా 100 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేసే ప్లాన్ లో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. ఈ సెట్ లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ సెట్ తో పాటు ఆఫ్రికా, యూరోప్ లో రాజమౌళి టీం ప్లాన్ చేస్తున్నారంట షూటింగ్ ని. జక్కన్న లొకేషన్స్ ను ఫైనల్ చేసి ఈ ఏడాది సమ్మర్ లో షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారట. మహేష్ ఆయన ఫ్యాన్స్ అస్సలు ఆశలన్నీ ఇక రాజమౌళి నెక్స్ట్ మూవీ పైనే ఉన్నాయి. అయితే జక్కన్నతో మూవీ అంటే ఆషామాషి కాదు. మూవీ కంప్లీట్ అవ్వడానికి 3 ఏళ్లైనా టైం పడుతుంది. గుంటూరు కారం లాంటి ఫ్లాప్ టాక్ ను నెత్తిన మోస్తూ 3 ఏళ్ల వరకు బాబును స్క్రీన్ మీద చూడకుండా ఉండటం అంటే ఫ్యాన్స్ కు సాధ్యమయ్యే పని కాదు. దీంతో కేవలం ఒకే సినిమాకు 3 ఏళ్లంటే కష్టమని మహేష్ ఆలోచిస్తున్నారట. ఏడాదికి 6 నుంచి 7 నెలలు రాజమౌళి సినిమాకు, మరో నెల లేదా 2 నెలలు వెకేషన్, మరో 3 నెలలు ఇంకో సినిమా చేసేలా రాజమౌళితో చర్చలు జరుపుతున్నారట మహేష్. తన సినిమాల విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే జక్కన్న దీనికి ఒప్పుకుంటాడా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా మారింది. రాజమౌళి సినిమా అంటే ఆషామాషిగా ఉండదు. ఆయన తనతో సినిమా చేసే హీరోలకు కండిషన్స్ పెడతారు. లుక్ బయటకు రాకూడదు, ఎక్కువగా ఈవెంట్స్ కు హాజరు కాకూడదు, తన సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు, ఇలాంటి కండిషన్స్ చాలా ఉంటాయి. అందుకే రాజమౌళి సినిమా అంటే ఆయన సినిమాలో భాగమయ్యే ప్రతి ఒక్కరూ వారి బల్క్ డేట్స్ ఇవ్వాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా